గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ ఫ్రమ్ ఎంవి సుబ్బారావు. ఈరోజు చిన్న వాగ్దానం చెప్పుకుందాం అండి. మొదటి తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. రక్షకుడండి ప్రభు యేసుక్రీస్తు మన పాపములను మన పాపములను క్షమించే రక్షకుడు, మన పాపముల కొరకే జన్మించిన రక్షకుడు. యెహోవా తండ్రి కుడిపార్శ్వమున కుడి ప్రక్కన కూర్చొని మహారాజా ఉండవలసిన వాడు మన పాపముల కొరకే మరణించి మన పాపముల కొరకై భూమి మీద జన్మించి మన పాపముల కొరకై, మన పాప శాపాల కొరకై అవమానాలు, నిందలు భరించి, కొరడా దెబ్బలు తిని మరణించి మరణము జయించి మరణం ముళ్ళును విరిచిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారా మనకి పాప విమోచన, రక్షణ కలుగుతుంది. సో రక్షకుడని ప్రకటింపబడి ఉన్నాడు. ఈ వాగ్దానం మన ఇంటిలో దీవించి ఆశీర్వదించి కదా. నేను ప్రార్థన చేసుకుందా అండి. హరే స్వతంత్ర తండ్రికి మరి పరిశుద్ధత మేము దేవకనాగట మా పై నుంచి మమ్మల్ని సదాకలు మా ఇంటికి తోడైనందుకు మరి అందరం స్తోత్రం. సుదర్శన ముగిలిడి ఛానల్ చూస్తున్న వారిని, సుదర్శన ముగిలిడి ఛానల్ నన్ను 30 పరిపాలించడం. సుదర్శన ముగిలిడి ఛానల్ చూస్తున్న వారి కావాల్సిన ప్రతి అవసరాలు, జాబులు కానీ, మ్యారేజ్లు కానీ, చదువులు, మంచి ఉత్తీర్ణత కానీ, హెల్త్ పరంగా కానీ ప్రతి నమ్మకం సుధా తీర్చి 30 లోటుపాట్లు ఇబ్బందులు తొలగించి 30 నూరంతలు ఫలించడం. మీకు అంతా మహిమ ప్రవర్తించాను. ప్రతి అవసరం కూడా క్రీస్తు మహిమ చేస్తాను.